హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం, పిఠాపురంలో స్టిక్కర్స్ వార్ నడుస్తుంది మేడం. అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అండ్ వంగ గీత గారి అభిమానులకి మధ్య. అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళ వెహికల్స్ పైన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి స్టిక్కర్ అతికించుకొని వాళ్ళు ఉంటున్నారు. వీటేమో డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి వీళ్ళు అతికించుకుంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఫైనల్ గా ఎవరి తాలూకా ఉండొచ్చు అంటారు మేడం? మనం అందరం అనుకున్నట్టే, ఎప్పుడు కూడా మాట్లాడుతున్నట్టే పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటేను మనం వైఫల్యాలు ఖచ్చితంగా ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అనేది ఇక్కడ కూటమితో కలిపిన తెలుగుదేశం ఒకటి ఉంది, పవన్ గారి ఇమేజ్ ఒకటి ఉంది. అంటే అక్కడ ఎక్కువ భాగం తెలుగుదేశం కేడర్ ఉన్నా, జనసేన కేడర్ ఉన్నా, బీజేపీ కేడర్ ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిగా గెలిపించుకోవాలనే ఒక ఆశ అయితే అందరికీ ఉంది. సో ఎంత కష్టమైనా కూడా గెలిపించుకోవడానికి అందరూ కూడా కృషి చేశారు కూడా. సో మనం ఇక్కడ వంగ గీత గారిని తీసుకుంటే, ఆవిడ ఒక ప్రచారంలోనే బస్ మీద ఉన్నప్పుడు ఆవిడ ఏడుస్తా మాట్లాడటం జరిగింది. సో అప్పుడు ఆయన ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే ఆవిడని అటు ఇటు తిప్పుతూ అక్కడ ఉన్నారు దండం పెట్టమని చెప్పడం, ఇలాంటివన్నీ మనం చూసాం. ఆవిడ ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఆవిడ్ని ఇది చేయటమే కానీ ఇవన్నీ చూసాం. అంటే ఆవిడ గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను అనేది, ఒక ఉప ముఖ్యమంత్రిని నేను చేస్తాను అనే దానికి ఒక హామీ లాంటిది ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి గెలవమనే భయం పట్టిందా అంటే, అక్కడ ప్రజల్లోకి ఒక భరోసా ఇస్తే, ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఈవిడ ఏమైనా అక్కడ ఫండ్స్ తీసుకొచ్చేసి మీ నియోజకవర్గాన్ని బాగు చేస్తుందనే ఒక ధైర్యంతో ఒక అట్లాంటి ఇది చెప్పాడా అనేది చూస్తే ఖచ్చితంగా ఆయన భయం అనేది ఆ రోజే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పవన్ గారి ఇమేజే కానివ్వండి, వర్మ గారే కానివ్వండి, అక్కడ తెలుగుదేశం అభ్యర్థి అయినా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ, అంటే ఎలాగైనా 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటాం అని తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పటం కానివ్వండి, ఇవన్నీ అంటే జనసేనకు ఉన్న క్రేజ్ కూడా అలాంటిదే. యువతలో ఎక్కువ క్రేజ్ కూడా ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయటం జరిగింది. సో మళ్ళీ ఎటు వచ్చి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని పర్సనల్ అటాక్ అనేది చేయకూడదు. సో అది పర్సనల్ది, ఆయన లైఫ్కి ఉన్నది ఏదన్నా ఉంటే ఆయన లైఫ్కి ఉంటుందేమో కానీ అది సింపతిగా కూడా వర్కౌట్ అయింది చాలా మంది విషయాలు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీసుకుంటే అది సింపతి కింద కూడా జనాలు తీసుకోవటం జరిగింది. అసలు అది ఏమైనా ఉంటే అది ఆయన ఫ్యామిలీకో ఆయనకో వర్తిస్తుంది. ఆయన ఎందుకు ప్రతిసారి అలా 3 పిల్లలు 4 పిల్లలు ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ప్రజల్లో కూడా వెళ్ళటం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం బ్యాడ్ ప్రాపగండా చేద్దాము అని అనుకున్న చోటంతా కూడా రివర్స్ జరగటం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఎట్లాగైనా ఆయన ఓడించాలి అనే దానితోనే అక్కడ ఎక్కువ ఫండ్స్ కూడా రేస్ చేయటం, అక్కడ ఫండ్స్ పంపించడమే కానివ్వండి, అక్కడికి లిక్కర్ కూడా మందు కూడా పంపటమే కానివ్వండి, కొంతమంది అల్లరి మూకను కూడా అంటే రాయలసీమ ఫ్యాక్షన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించడం జరిగింది. అంటే అక్కడ అంటే బ్లేడ్ బ్యాచ్ లాంటి వాళ్ళని కూడా దింపారు అనేది పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఆయన సెక్యూరిటీని కూడా గాయపరుస్తున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే ఏమైనా చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనేది ఒక ఎయిమ్గా లాగా పెట్టుకున్నట్టు కనపడుతుంది. కానీ అది ఎక్కడా సక్సెస్ అవ్వట్లేదు. అది అవ్వని తరుణంలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు, సరే గీతా గారి కోసం ఒకసారి ఆయన ప్రచారానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పటం జరిగింది, నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని. సో అది చెప్పటంతో వాళ్ళకేమో డిప్యూటీ సీఎం అని ఆవిడ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. సరే ఆ గెలిచే ఆస్కారం లేనప్పుడు డిప్యూటీ సీఎం ఎట్లా అవుతుందిలేండి. ఖచ్చితంగా అయితే ఎమ్మెల్యేగా అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం స్పష్టంగా అక్కడ కనపడుతుంది. ఓకే మేడం, డిప్యూటీ సీఎం గా చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు కదా, అదేమన్నా ప్రజలపైన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? అంటే డిప్యూటీ సీఎం చేస్తారు, మరి గెలిపించుకుందామన్న ఆలోచన ఏమన్నా వచ్చి ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది? సరే డిప్యూటీ సీఎం గా చేసిన, ఒక ఎమ్మెల్యేగా చేసిన, ఎంతవరకు నియోజకవర్గానికి ఎంత ఫండ్స్ వస్తాయో అంత ఫండ్స్ వరకే వస్తాయి. కానీ ఆవిడ ఎక్సెస్ గా మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆమె చేసింది ఏంటి? ఎంపీగా ఉన్నది చేసింది ఏంటి? అంటే ప్రత్యేకమైనవి అంటే ఒక స్టేట్లో మొత్తం జరగంది ఆవిడ ఉన్న నియోజకవర్గానికే కానివ్వండి, ఆవిడ ఒక
పార్లమెంటరీ వ్యక్తిగా ఆవిడ ఎంపీగా పోటీ చేసిన ప్లేస్లలో కానివ్వండి, ఏం ప్రత్యేకత చేసింది? ఏమీ లేదు కదా. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులందరూ ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ నియోజకవర్గాలు ఏమైనా అభివృద్ధి చెందాయా? అక్కడ ఏమైనా డిఫరెంట్గా జరిగిందా? ఏమీ లేదు కదా. సో మాత్రానికే ఎందుకు ప్రజలు నమ్ముతారో? కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆవిడ చెప్పినా కూడా అది జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నా కూడా దాని మూలన ప్రజలకు వచ్చే లాభం ఏముంది? ఆవిడ ఉప ముఖ్యమంత్రి అంటే ఆవిడకి 2 కార్లు పెరుగుతాయేమో, సెక్యూరిటీ ఇస్తారేమో, సో ఆవిడకి ఒక ప్రోటోకాల్ ఉంటుందేమో. అంతకుమించి ప్రజలకు వచ్చేది ఏంటి? నువ్వు ప్రజలకు చేసింది ఏంటి ఇప్పటి వరకు 5 ఏళ్లుగా? దాని గురించి ఎవరైనా చర్చిస్తారు. సరే, ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళ జిల్లాలు ఏమైనా డెవలప్ అయ్యాయా? వాళ్ళ నియోజకవర్గాలు ఏమైనా డెవలప్ అయ్యాయి అనేది కూడా బేరీజ్ చేసుకుంటారు కదా. ఈవిడికి ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నారు, సో మాకేమిటి లాభం, మన నియోజకవర్గానికి ఏంటి లాభం అనేది కూడా వాళ్ళు బేరీజ్ చేసుకుంటారు. ఇచ్చిన ప్లేస్ ఏమైనా డెవలప్ అయ్యాయా అని చూసుకుంటారు. అది ఎక్కడ కనబడినప్పుడు దాని మూలన ఆయన చెప్పినప్పుడు దానికి వాల్యూవే లేనట్టే కనపడుతుంది. ఓకే. లాస్ట్ టైం కూడా మేడం మంగళగిరిలో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవిని ఇస్తాను అని చెప్పేసి అంతకుముందు అనౌన్స్ చేశారు, కానీ చివరికి ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ రావచ్చు అంటారా? ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరిలో ఓకే లోకేష్ గారి మీద గెలిస్తే నా పక్కన పెట్టుకుంటాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆయన గెలిచారు, కాకపోతే ఇవ్వలేదు మంత్రి పదవి. అంతే కదా. ఇప్పుడు చెప్పిన చోట ఇవ్వలేదు. ఆయన మళ్ళా పార్టీని వదిలేసి షర్మిల గారి దగ్గరికి వెళ్ళాడు. సో అక్కడ జాయిన్ అయ్యాడు. మళ్ళా వచ్చి మళ్ళా వైసీపీలోనే జాయిన్ అయ్యాడు. ఆయనకి సీటు కూడా ఇవ్వలేదు. వీటినన్నిటిని చూస్తే అందరికీ అర్థమవుతుంది కదా, ఎక్కడ కూడా ఆయన చెప్పింది చేయడు. సో ఆయన అవసరం కోసం ఆ రోజుటికి వాడుకుంటాడు. తర్వాత మళ్ళీ దాని వాళ్ళ గురించి పట్టించుకోడు. మాట తప్పను మడం తిప్పను అని అంటాడు, కానీ తప్పేది మాటే, తిప్పేది మడమే అనేది మనకు చాలా విషయాల్లో కూడా ప్రూవ్ అయిపోయింది. ఓకే మేడం, ఇప్పుడు ఏపీలో అంటే హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద భారీ బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం. మరి అది కూడా ఒక సైన్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారి విజయానికి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనే దానికి బెట్టింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో అది అక్కడ ఉన్న ప్రజలకి అర్థమవుతుంది కదా, ఎవరు గెలుస్తారు, ఎవరికి పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగింది, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడ ఎవరైతే పర్యవేక్షించారో, ఎవరైతే అక్కడ తిరిగారో వాళ్ళకందరికీ కూడా అవకాశం తెలుస్తుంది. ఆ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టే వాళ్ళు బెట్టింగ్లు కూడా కాసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ బెట్టింగ్లు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే దాని మీదనే నడుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎట్లాగో వైసీపీ గురించి బెట్టింగ్స్ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఆ గెలిచే దానిలో కూడా మెజారిటీ ఎంతో, సో పక్క గెలుపు అనేది వన్ సైడ్ అనేది డిసైడ్ అయిపోయింది. పవన్ గారు గెలుస్తారు, కానీ మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీదే అక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.